నరహత్య చేయరాదు అని బైబిల్ గ్రంథంలో యేసుప్రభుల వారు చెప్తున్నాడు. నరహత్య చేయడం అంటే దానంత పెద్ద పాపము ఏది కూడా లేదు. ఎందుకంటే మనిషిని చంపకూడదు. మనిషిని చంపే అధికారం మనకు దేవుడు ఇయ్యలేదు. హల్లెలూయా. ఏ మనిషినే కానీ ఎంత పెద్ద తప్పు చేసినా తప్పు చేయకున్నా నలుగురిలో పరిష్కారం చేసుకోవాలి, కానీ నరహత్య చేయకూడదు. మనిషిని చంపరాదు. మానవుడు దేవుని యొక్క సృష్టి అయితే దేవుడు సృష్టించిన మనిషిని, ప్రేమతోని సృష్టించిన మనిషిని చంపే అధికారం నీకు నాకు లేదు. మానవుడిని చంపడం అంటే మామూలు పాపం కాదు, చాలా పెద్ద పాపం. దేవుని బిడ్డలారా, మానవుని చంపే అధికారం మనకు లేదు. నరహత్య చేయరాదని దేవుని వాక్యం చెలివిస్తుంది. ఆది కాండంలో కయ్యను తమ్ముని చంపిండు, ఏబేలును చంపితే దేవుడు చెప్పించిండు, దేశ దిమ్మరివై పోదుగాక అన్నాడు. నీ తమ్ముని రక్తం నాకు మొర్ర పెడుతుంది అని అన్నాడు. ఎవరిని మీరు నేనైనా ఎవరైనా చంపితే వారి రక్తం దేవునికి మొర్ర పెడుతుంది. మానవుణ్ణి చంపే అధికారం మనకు లేదు. హల్లెలూయా. కాబట్టి ఏ మనిషిని కూడా ఎంత కష్టపెట్టినా నష్టపెట్టినా చంపే అధికారం మనకు లేదు. అవసరమైతే క్షమించి వదిలేయాలి, లేకుంటే నలుగుట్ల కూర్చుండబెట్టి ఏదైనా ఉంటే తెల్లగోలు చేసుకోవాలి, కానీ చంపే అంత కోపం ఎవరికి ఉండకూడదు. అది పెద్ద తప్పు. దేవునికి భయపడి జీవించండి. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.